బేసిక్గా అక్కినేని అంటేనే ఆ లెగసీ తెలిసిందే మనందరికీ. సో అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి ఇంత సింపుల్గా ఎలా ఉంటారు నాగ చైతన్య గారు మీరు? ఆల్వేస్ నేను ఇన్నేళ్లగా చూస్తున్నాను, ఆయన ఒక 100 గ్రామ్స్ పెరగలేదు. ఇంత సక్సెస్ వచ్చేసింది కదా అని ఆయన ఒక 50 గ్రాములు కూడా పెరగలేదన్నమాట. సో ఈజ్ ఆల్వేస్ అంతే సింపుల్, అంతే గ్రౌండెడ్ అండ్ నిజంగానే బంగారం. ఇప్పుడు మీ అందరి బంగారం, మీరందరూ అభిమానించే బంగారం, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా అక్కినేని అభిమానులందరికీ అండ్ తెలుగు సినిమా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అంత పెద్ద మాట వద్దు. థ్యాంక్ యూ. ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది నాకు. వృషకర్మ గ్లిమ్స్ లాంచ్ చేసాము. ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్తిక్ అన్నట్టు ఇది నా కెరియర్లో 100% ఇది నా బెస్ట్ సినిమా అవబోతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు ఒక యాక్టర్గా ఒక కోరిక అలా ఉండిపోయింది. ఒక లార్జ్ స్కేల్ స్పెక్టికల్ ఫిల్మ్, ఒక మిథికల్ లేయర్ ఉన్న సినిమా, ఎంతో విఎఫ్ఎక్స్తో ఉన్న సినిమా, ఇలాంటి ఒక జానర్లో నేను ఒక సినిమా చేయాలని. అండ్ వృషకర్మ వాజ్ మై ఆన్సర్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. నేను